హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం నమస్కారం, కరీంనగర్ జిల్లా. నమస్తే, చెప్పండి చెప్పండి. నా పేరు సంపత్ మేడం. చెప్పండి సంపత్ గారు. మేడం ఇంతకుముందు ఎవరో మాట్లాడారు కదా, ఏదో మాట్లాడుతున్నారు మీరు. ఇప్పటికీ ఈ తెలంగాణ ఈ కాంగ్రెస్ వచ్చినాక తెలంగాణ సమస్యలు గాని తెలంగాణ బాధలు గాని ఒక్క కొన్ని ఛానళ్ళు మాత్రమే చూపిస్తున్నావు నాకు స్వయంగా. దాంట్లో మీరు అన్ని ఛానళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొడుతున్నాయి, బీజేపీ పార్టీకి దెబ్బ కొడుతున్నాయి, మా బాధలు వాళ్ళు పట్టించుకోవటం లేదు. మీ ఛానల్ ఎందుకు చూస్తున్నాం అంటే తెలంగాణ ఉన్న ప్రజల కష్టాలు చెప్తున్నారు మీరు. మేడం పనికి లేని మంగళ వెంట చూసినా పిల్లలు విన్నట్టు ఇది అవసరం కదా. ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్ని సమస్యలు, మేము రైతులము, విత్తనాలు లేవు, రోజు లైన్ లా నిలబడి ఎండకు నిలబడుకుంటూ ఇక్కడ కొట్టుకుంటున్నారు కొంతమంది. అది చేయడం చేత కాకుండా అభివృద్ధి అనేది చేత కానోడు చేసే పనులే ఇవి. అది మార్చుతా ఇది మార్చుతా. మేడం ఇది మార్చినంత మాత్రాన మా తలరాతలు మారవు. అదే చెప్తుంది కూడా. ఇప్పుడు అంత అవసరం లేదు, దానివల్ల ఎవరు కిరీటాలు పడపడతలేదు, నువ్వు మార్చినంత మాత్రం ఎవరు కడుపులు నిండేది లేదు. అదే మేము చెప్తుంది కూడా అదే. ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజల సమస్యలు ప్రజల బాగోగులు అవసరం తప్ప ఇప్పుడు నేను చిహ్నాలు మారుస్తా, రాజముద్రలు మారుస్తా అని చెప్పడం కాదు కదా, చేయడం కాదు కదా అని ఇప్పుడు మేము చెప్తుంది కూడా. ఎస్ మేడం, ఎస్ మేడం, సపోర్ట్. ఖచ్చితంగా మీకు చెప్పాల్సింది మేము ఖచ్చితంగా ఇలాంటి చాలా తెలంగాణ బాగా తెలవాలి. మేడం రెండో విషయం చెప్పండి చెప్పండి. ఇప్పుడు తెలంగాణ గడ్డలో ఎంతో మంది రచయితలు ఉన్నారు. వీళ్ళకంటే అందరి కంటే కూడా గొప్ప ఉన్నారు. ఆయన వయసులో గొప్పడేమో, అయినా కంటే కూడా గొప్పగా రాసే రచయితలు ఉన్నారు. కానీ వీళ్ళకు రావడం లేదు. కీరవాణి కంటే గొప్ప సంగీత రచయితలు ఉన్నారు ఇక్కడ ఈ గడ్డలో పుట్టిరు. ఇప్పుడు విషయం కూడా ప్రాంతం ఏదన్న దానికంటే కూడా ఇప్పుడు దానికి సినిమా వాళ్ళని పిలిపించి సినిమాటిక్ గా చేయాల్సిన అవసరం ఏందనే చర్చ. అవి అచ్చమైన మన తెలంగాణ పదాలు, మన తెలంగాణ భవిష్యత్తు, మన తెలంగాణ బతుకు అంత దాంట్లోనే ఉంది కదా. అయినప్పుడు ఎందుకు ఇప్పుడు దాన్ని సినిమాటిక్ గా చేయాలనేది ఆలోచన అనేదే కదా. అవసరం లేదు కదా. ఇప్పుడు అది రాష్ట్ర గీతమే. ఇప్పుడు ఎందుకు అది ఉన్న పలంగా దాన్ని ఇప్పుడు 2.5 నిమిషాలు నిడివి చేసి దాన్ని ఇప్పుడు కీరవాణి మ్యూజిక్ పెట్టి చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రజలు అంటున్నారు. మొత్తం డైవర్షన్ మేడం. ఎక్కడ తనిచ్చిన హామీలకు అడుగుతారో మొత్తం డైవర్షనే. నాశనం చేస్తున్నారు. ఈ గడ్డకి మొత్తం నాశనం పుట్టిస్తున్నారు. 10 జరిగిన అభివృద్ధిని మొత్తం నాశనం పట్టిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని మాతో తెలియజేసినందుకు.